పుష్ప సినిమాతో తన క్రేజ్ ను నేషనల్ లెవెల్లో పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ కి అయితే తీసుకెళ్లారు. పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలతో బన్నీ మార్కెట్ ఫాలోయింగ్ చాలా బాగా పెరిగింది. సౌత్ నార్త్ అని తేడానే లేకుండా వరల్డ్ వైడ్ గా పుష్పరాజ్ తన సత్తా అయితే చాటాడు. పుష్ప 2 సినిమా 1800 కోట్లు వసూలు చేసి ఎన్నో రికార్డులు అయితే సృష్టించింది. ఇక దీంతో బన్నీ తర్వాత ఎవరితో చేస్తారా అనే ఆసక్తి కూడా అందరిలోనూ పెరిగిపోయింది. పుష్ప 2 రిలీజ్ కి ముందు బన్నీ పుష్ప 3 చేస్తానన్నారు, కానీ అది ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదని తేలిపోయింది. మరి ఈ నేపథ్యంలో బన్నీ తర్వాత చేయబోయే డైరెక్టర్ లిస్ట్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పేరుతో పాటు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ పేరు కూడా వినిపిస్తోంది. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రానున్నట్లు మేకర్స్ ఎప్పుడూ అనౌన్స్ చేసేశారు. కానీ సడన్ గా అట్లీ లైన్ లోకి రావడం, అట్లీ చెప్పిన కథ బన్నీకి సంతృప్తిని ఇవ్వకపోవడంతో ఆ కథను అట్లీ వేరే హీరోతో చేయాలనుకోవడం, మళ్ళీ రీసెంట్ గా అట్లీ బన్నీకి కథ చెప్పాడని వార్తలు రావడంతో బన్నీ తర్వాత సినిమాను ఎవరితో చేస్తాడన్నది అయోమయంగా మారింది. అయితే అల్లు అర్జున్ తన తర్వాత సినిమాను త్రివిక్రమ్తో చేస్తాడన్నది సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం రీసెంట్ గానే త్రివిక్రమ్ అల్లు అర్జున్ ను కలిసి సినిమాకు సంబంధించిన ఫుల్ నేరేషన్ ఇచ్చినట్లయితే తెలుస్తోంది. మైథలాజికల్ పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తాడని చెప్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను అయితే నిర్మించనున్నారు. జూలై సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ల తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అందరికీ ఈ సినిమాపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి.